హాయ్ హలో, నేను మీ పవన్. వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు రాకేష్ మాస్టర్ గారు గురించి మనం తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్ రామారావు గారు. నమస్తే సార్ రాకేష్ మాస్టర్ గారిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అంటే ఆయన ఈ స్థాయికి పడిపోవడానికి ప్రత్యేకతలు ఏంటి? అండ్ వాళ్ళ శిష్యుల్లో ఈ అంత స్థాయికి వెళ్ళడానికి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు మన రాకేష్ మాస్టర్ని ఏమైనా ఆదుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ఏంటి సార్? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే అందరూ రాకేష్ మాస్టర్ అంటుంటారు. అసలు ఏమిటి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అది కావాలి కదా. రాకేష్ మాస్టర్ అంటే గొప్ప డ్యాన్స్ మాస్టర్ అంటున్నారు. అంటే శిష్యులు మంచివాళ్ళు కనుక, శిష్యులు గొప్ప వాళ్ళు కనుక ఆయన గొప్ప డ్యాన్స్ మాస్టరే. ఆయన డ్యాన్స్లోనే గొప్పతనం ఉందా? ఆయన ఏం డ్యాన్స్ నేర్చుకున్నాడు? ఎందుకు అంత పేరు వచ్చింది? ప్రభాస్ లాంటి వాడికి డ్యాన్స్ వేసి, రామ్ లాంటి వాళ్ళకి డ్యాన్స్ వేసి, వేణువు లాంటి వాడిని కూడా ఒక డ్యాన్స్, అంటే వీళ్ళందరూ బాగా క్లోజ్ ఆత్మీయులంట. ఎందుకు అంత ప్రేమను సంపాదించారు అంటే బాగా డ్యాన్స్ నేర్పబట్టే కదా. నేను గమనించిన మేరకు ఏమిటంటే వీళ్ళకి డ్యాన్సు అప్పుడు కొంత పాతకాలం డ్యాన్సు అంటే ఇప్పుడు సలీం మాస్టర్ ఉన్నారనుకోండి, ఆ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వరకు ఓకే. పాముడికి ఇలాగ చేతులు కానీ ఇది కానీ కాళ్ళు కానీ ఉంటుందన్నమాట. కానీ ఈ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఫిజికల్గా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ అనేది కష్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు భీమునిపట్నంలో ఇసుక తిన్నెల నుంచి డ్యాన్స్ చేయాలనుకోండి, ఒక 5 అడుగులు 6 అడుగులు ఇసుక తిన్నెలు ఉంటే ఆ హీరో దాని మీద దూకేస్తాడు. న్యాచురల్ దూకితే కానీ ఒప్పుకోరన్నమాట. అలాగే ఏమైనా చేయాలంటే మాన్యువల్గా చేస్తున్నాడు. గుర్రాల మీద వెళ్ళడం కానీ, ఒకవేళ గుర్రం తిరగేస్తుంది అనుకోండి, చచ్చిపోయి వాడు దెబ్బలు తగ్గుతాయి. కానీ ఎంత రిస్క్ ఏం చేస్తున్నారు ఇప్పుడు. అంటే రిస్కీ ఫ్యాక్టర్స్లోనూ ఆడియన్స్ని అలరించేటువంటి డ్యాన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేయడంలో రాకేష్ మాస్టారు సిద్ధహస్తుడు. అది మనకే ముందు వస్తుంది కదా. ఇప్పుడు మేము మామూలు కాలు ఊపే డ్యాన్స్ చెప్తారు అనుకుంటారు. అలా కాకుండా పిల్లి మొంగరేసే డ్యాన్స్ చెప్తుంటే చూడడానికి భలేగా ఉంటుంది కదా. అంటే అలా మాట ఒక అమ్మాయిని ఎలా టీచ్ చేయాలో, ఆ యూత్ ఎటువంటి స్టెప్స్ ఉంటే వాళ్ళు ఆడియన్స్లో కేరింతలు కొడతారు, అట్లాంటి డ్యాన్స్ని బాగా పట్టుకున్నాడు. ఆ డ్యాన్స్ మాస్టర్లో ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా స్టైలిష్గా ఉండేవి. అందులో ఆ స్టైల్ని మొట్టమొదటిసారిగా పట్టుకున్న వ్యక్తి ఎవరంటే మనకి శేఖర్ మాస్టర్. అలాగే ఆ స్టైల్కి మరికొంత బాలీవుడ్, అంటే బాలీవుడ్ డ్యాన్సులు ఎందుకు అంటుందంటే బాలీవుడ్లో మంచి డ్యాన్సర్స్ ఉన్నారు. హృతిక్ రోషన్ కానీ, గోవిందా కానీ, వీళ్ళందరూ మంచి డ్యాన్సర్స్. ఆ బాలీవుడ్ డ్యాన్స్ని సల్మాన్ ఖాను, అంటే ఆ డ్యాన్స్ని అంటే మన రాకేష్ గారి డ్యాన్స్ని కలగలిపి చేసిన వాడు ఎవరే అంటే మన జానీ మాస్టర్. తర్వాత సత్య మాస్టర్ ఏంటంటే కండక్టింగ్లో మంచి పేరు. ఒక 30 మంది డ్యాన్సర్స్ కానీ 50 మంది డ్యాన్సర్స్ కానీ ఇచ్చినట్టయితే ఈ 50 మంది డ్యాన్సర్స్ అంటే నిరుద్యోగం లాగా కాకుండా అందరి చేత ఎలాగ చేయించి మెప్పించాలో, ఆ గ్రూప్ని ఎలా కంపోజ్ చేస్తే మనకి అట్రాక్టివ్గా ఉంటుందో అది మాత్రం సత్య మాస్టర్. చూడు, ఏ ఈవెంట్ జరగనియండి సత్య మాస్టర్ ఉంటాడనమాట. ఆయనకి డ్యాన్సులు కంపోజింగ్ కోసం వస్తుంటాయి. ఆయనకి మంచి పేరు ఉందనుకోండి. ఇలా రకరకాల మన శేఖర్ మాస్టర్ గారు చిరంజీవికి వెళ్ళిపోయారు. అంటే మొత్తం ఎవరికైతే పేరు ఉందో వాళ్ళకి వెళ్ళిపోయారు. అలాగే ఈయన పేరేమో మన జానీ మాస్టారు, మన ఎవరు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ వీళ్ళకి వెళ్ళాడు అన్నమాట. జానీ మాస్టర్ అర్జున్కి వీళ్ళకి వెళ్ళాడు అన్నమాట. తర్వాత సత్య మాస్టర్ వారికి అనుకూలంగా ఉన్న మాటలు అది. అందువలన వీళ్ళలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే స్టైల్ ఒకటి, క్రియేటివిటీ ఒకటి చాలా బాగుంటుంది. కనుక ఈరోజు పేరులో ఉన్న డ్యాన్స్ మాస్టర్ అంతా వీళ్ళని వదలలేదు. వీళ్ళే డ్యాన్స్ మాస్టర్స్, ఇంకెవరున్నారు? అప్పుడు తారా మాస్టర్ కనిపిస్తుంది, ముసలమ్మ అయిపోయింది. అలాగే తర్వాత వేరే పేరు మన చంద్రబోస్ మాస్టర్ ఎవరు ఉంది కదా,
మరి ఆవిడ కనిపిస్తుందా? అయిపోయింది, అంత టైం అయిపోయింది. శివశంకర్ మాస్టర్ చనిపోయినాడు. ఎవరున్నారు? ఎవరు లేరు. కొద్దిమంది మాత్రం ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసినా వాళ్ళకి అంత స్వర్ణం. పాత వాళ్ళు ఎవరు కనబడటం లేదు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. మరి తర్వాత ఎవరు వస్తారో చెప్పలేం కదా మనం. అంటే ఇప్పుడు రాకేష్ మాస్టరు ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టరు ట్రెండ్ని ఫాలో అవ్వలేకపోయారా? అంటే దాంట్లో విఫలం అయ్యారా? డెఫినెట్గా ఏదైనా తేనండి, మనం అప్డేట్ చేసుకోకపోతే మనం తీసేస్తారు. అవును సార్. ఇప్పుడు నన్ను సపోజ్ నన్ను ఎవరు ఆవిడ పేరు కృషి శెట్టి ఏమిటి అంటే మొత్తం చెప్పేయాలి. ఇది మన పేరు కస్టడీ పిక్చర్లో ఎంత రొమాంటిక్గా ఉంది, ఆయన ఎందుకు ఇలాగా నాతో బాగా కెమిస్ట్రీ పండించింది కృషి శెట్టి అని చెప్పాలి. కృషి సనన్ కానీ మొత్తానికి ఏంటంటే బాగా రెచ్చగొట్టింది ప్రభాస్ అని చెప్పాలి. ఆవిడేమో అసలు మామూలు జాకెట్లు లేకుండా సీతమ్మవారికి యాక్ట్ చేసింది. అంటే ఇవాళ అప్డేట్గా ఏమొస్తుందో అంతా నా బ్రెయిన్లో ఉండాలి. అది కాకుండా అప్పుడు రేలంగి గారు అంటే తీసి పారేస్తారు, అంతే కదా. అది కాదు, రేపు రాబోయే పిక్చరు విజయ్ దేవరకొండ కొత్తగా మొన్న సినిమా షూటింగ్ అయింది. అలాగే ఖుషి సినిమా 85% అయి 15% ఉంటుంది. అలా చెప్పుకోవాలి కదా మనకి. అందువల్ల అప్డేట్ లేకపోతే ఎవరైనా పనికిరారండి. ఏ రంగంలో కూడా అప్డేట్ లేకపోతే పనికిరారు. ఎందుకు మనకి ఎంఎస్ విశ్వనాథన్ 1500 సందర్భం వచ్చింది ఏమో చెప్తున్నాను. 1500 సినిమాలు చేశాడు. తర్వాత ఏమయ్యాడు? ఒక చిన్న తారాజులాగా వచ్చాడు. ఎవరు? ఇళయరాజా. ఎక్కడికి వెళ్ళిపోయాడండి. ప్రపంచం సింఫనీ మ్యూజిక్ అన్నారు, ప్రపంచం మోకరిల్లి వంగి నమస్కారం పెట్టింది. అలా ఉండిపోయిపోయి తర్వాత ఏఆర్ రెహమాన్ వచ్చాడు, 2 ఆస్కార్లు తీసుకున్నాడు కదా. అంటే ఇలా ఉంటారండి ఎప్పుడు. ఇంతవరకు ఉన్నారంటే వాళ్ళ తాలూకు స్వయం ప్రకాశం, స్వయం ప్రభతో ఉన్నారు. ఏమాత్రం ప్రకాశం తగ్గినా బయటికి తోసేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సహాయం ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళు ఏమన్నా సహాయం అందించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు అంతకుముందు సహాయం ఎందుకు చేయలేదంటే తాగి పడిపోతాడని, తాగి మన మాట వండ కదా అని అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మా గురువుగారు రుణం తీర్చుకోవడం కోసం మేము ఆ బిడ్డల్ని చూసుకుంటామని ప్రామిస్ చేశారు. అలా చూసుకుంటాము చేసుకుంటామంటే మనకి ఇప్పుడున్న వేడి రేపు ఉండదు. వాళ్ళు ఏమి చేయదలుచుకున్నా వాళ్ళ పిల్లల పేరుని వాళ్ళు వాడుకోవడానికి వీలు లేకుండా ఆ వడ్డీలు తినేలాగా పెట్టినట్టయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఎవరెవరు ఎత్తిస్తారో తెలియదు, కానీ ఆ ఇచ్చిన డబ్బుల్లో వడ్డీలు మాత్రం ఈ పింఛన్లు గింఛన్లు ఏవి ఉంటాయని కొద్ది తీసి పక్కన పెడతాం. ఆ వడ్డీలు మాత్రం తినేది ఉంటే బాగుంటుంది. అది ఎంత కాకుండా డబ్బులు ఇచ్చేసినట్టయితే ఖర్చు అయిపోతే మడ్డీ కేజీలైతే దండం పెడతారు. అది అలా వడ్డీ తింటే చాలు. వడ్డీలు ఒక 20,000 రూపాయలు వడ్డీలు వస్తాయి. అది మరి అట్లే ఇప్పుడు ఆ తండ్రిలాగా ఆయన కూడా చరణ్ కూడా ఆయన ఇంట్లో కూర్చోకంటే తండ్రి పేరు, ఆయన కూడా కొరియోగ్రాఫరు. తండ్రి ఇప్పుడు పట్టుదలతో తండ్రి పేరు నిలబెట్టినట్టయితే, తండ్రిని మించిన డ్యాన్సర్ అయినట్టయితే డెఫినెట్గా ఏ లోకంలో ఉన్నా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. ఇప్పుడు శిష్యుడిగా ఈ సహాయం చేసినట్టయితే గురువుగా రాకేష్ మాస్టర్ ఆత్మ శాంతిస్తుంది. అదే మనం చెప్పుకోదగ్గది. బట్ ఎనీవే ఆ కుటుంబానికి సహాయం జరగాలని మాత్రం మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.